భారత డిఫెన్స్ రంగంలో కొత్త తుఫాను. డిఆర్డీఓతో కలిసి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ తయారు చేసిన టాటా వాప్ 8x8 మేక్ ఇన్ ఇండియా గర్వకారణం. ఇది ఒక ఫుల్ అంఫీబియస్ 8x8 వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్గా రూపొందించబడింది. 600 హెచ్పీ కమిన్స్ టర్బో డీజిల్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో రోడ్డు మీద గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగం, ఆఫ్రోడ్లో 500 కిలోమీటర్ల హైడ్రోన్యూమాటిక్ సస్పెన్షన్, సిటిఐఎస్, రన్ ఫ్లాట్ టైర్లతో ఏ భూమి అయినా ఎక్కడైనా అడ్డుకోలేని మొబిలిటీ. V-షేప్ హల్తో మైన్, ఐఈడీ బ్లాస్ట్ ప్రొటెక్షన్, స్టానాగ్ 4569 లెవెల్ 4 మాడ్యులర్ ఆర్మర్, ఎన్బీసీ ఫిల్టరేషన్ సిస్టంతో పూర్తి భద్రత. మొత్తం 25 టన్నుల బరువు, 3 క్రూ ప్లస్ 12 మంది సైనికుల సామర్థ్యం. 30 మిల్లీమీటర్ల ఆటో కెనన్, ఏటీజీఎం, కాన్కస్, ఆర్డబ్ల్యూఎస్, మోటార్ మౌంట్, థర్మల్ సైట్స్, లేజర్ రేంజ్ ఫైండర్తో ఫుల్ కాంబాట్ రెడీ ప్యాకేజ్. ప్రత్యేకంగా రాయల్ మొరోక్కన్ ఆర్మీ అవసరాలకు అనుగుణంగా మార్పులు చెక్ ఇనీషియల్ బ్యాచ్ డెలివరీ ఇప్పటికే పూర్తయింది. ఇది భారత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ఒక గొప్ప విజయం. డెజర్ట్, మౌంటైన్స్ ట్రయల్స్లో విజయవంతం. భవిష్యత్తులో ఇండియన్ ఆర్మీ ఐసీవీగా సరిహద్దు భద్రతలో గేమ్ చేంజర్గా మారనుంది.